హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆనియన్ పకోడీ పర్ఫెక్ట్‌గా, టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా వస్తుందండి ఆనియన్ పకోడీ. ఈ ఆనియన్ పకోడీ చేసుకోవడానికి ఇక్కడ ఏమేమి తీసుకున్నామో చూద్దామండి. ఇక్కడ ఒక 5 ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకున్నామండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలాగే 4 కరివేపాకు రెమ్మలు, 2 పెద్ద పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కున్నామండి. అలాగే కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాము. ఇవన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పకోడీ పర్ఫెక్ట్‌గా రావాలి అని అంటే ఈ పకోడీ పిండిని కలుపుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దాన్ని ఎలా కలుపుకోవాలో చూద్దాం. మనం కట్ చేసిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని అన్నిటిని ఫస్ట్ ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే అచ్చం బయట చేసుకున్న దానిలాగే ఉంటుందండి పకోడీ. ఇప్పుడు ఇవన్నీ ఇలా బౌల్‌లో తీసుకున్న తర్వాత మనకి కావాల్సినంత శనగపిండి తీసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద కప్పు శనగపిండి తీసుకుంటున్నాము. ఇది ఒక పావు కేజీ కప్పు వరకు ఉంటుంది. అలాగే ఒక చిన్న కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాము. బియ్యం పిండి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడే పకోడీ కొంచెం కరకరలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు దాంట్లోకి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాము. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1 టీ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. దాన్ని మంచిగా నలిచి వేసుకోవాలండి. అప్పుడే దాని ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనంతటిని మంచిగా పిసుక్కుంటూ కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ. ఈ వీడియోలో చూపించిన విధంగానే పకోడీ పిండిని కలుపుకోవాలండి. అప్పుడే మనకి పకోడీ బయట చేసుకున్న దానిలాగా వస్తుంది. ఇదంతా కలుపుకోవడానికి మనకి ఎక్కువగా వాటర్ కూడా పట్టదు. ఒక 1 గ్లాస్ వరకు అయితే వాటర్ సరిపోతుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ ఉల్లిగడ్డలన్నిటిని ఇలా పిసుక్కుంటూ మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ కొద్ది కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నామండి. కంపల్సరీ పకోడీ పిండిని ఇలాగే కలుపుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒక్కసారే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే అది బాగా లూజ్గా అవుతుందండి. అందుకని ఇలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని గట్టిగానే కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకోవడానికి ఒక 1 గ్లాస్ వాటరే సరిపోయింది. ఇలా పకోడీ పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత మీరు రుచి చూసుకొని ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంకాస్త ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాము. ఒక 1½ టీ స్పూన్ వరకు సరిపోయింది ఉప్పు. అలాగే మనం లాస్ట్‌లో ఇలా పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకుంటున్నామండి. ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవద్దండి వంట సోడా. ఇలా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలన్నీ విడిపోయాయి చూసారా? ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోతాయండి. మనం మంచిగా పిసుక్కుంటూ కలుపుకుంటే పిండిని. చూసారా పకోడీ పిండి ఎలా ఉందో గట్టిగా. అంతేనండి. మనం ఆనియన్ పకోడీ పిండినైతే ఇలా పర్ఫెక్ట్‌గా కలిపి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసుకొని దాన్ని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడవ్వాలి. అప్పుడే మనకి పకోడీ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇక్కడ ఆయిల్ వేడయ్యిందని చెక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పకోడీ వేసుకోవడమే. ఆయిల్ మంచిగా వేడయ్యింది. చూసారా పకోడీ పిండిని ఇలా తీసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్‌లోకి వదిలిపెట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్‌లో పకోడీని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పకోడీని 2 వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి.
ఈ పకోడీ పిండి అంతా ఉడికేంత వరకు ఈ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పకోడీలని ఆయిల్‌లో మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మనం గ్యాస్ ఫ్లేమ్ ఫుల్ పెట్టుకొని ఇలా పకోడీని ఫ్రై చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారా మనకి పకోడీలు రెడీ అండి. ఇప్పుడు మనం ఒక జల్లిగంటతో ఈ పకోడీలని తీసి పక్కన పెట్టుకోవడమేనండి. మనకి బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల ఈ పకోడీలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ బియ్యం పిండిని యాడ్ చేయండి. ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇలాగే మిగిలిన పిండితో అంతా పకోడీలని వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వదిలిపెట్టుకుంటూ ఉండాలండి ఆయిల్‌లో. ఈ ఆనియన్ పకోడీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా! అందరికీ నచ్చుతుంది. ఎప్పుడు పకోడీ చేసుకున్నా పిండిని ఇలాగే కలుపుకొని మంచిగా ఇంట్లో చేసుకోండి. అచ్చం బయట తిన్న దానిలాగే ఉంటుందండి. చాలా చాలా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళందరూ. చాలా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇక్కడ చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. మనకి ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే పకోడీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ పకోడీలన్నిటిని ఇలా మంచిగా మరలేసుకుంటూ పిండినంతా ఉడికేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి పకోడీలని. ఇలా పిండి అంతా మంచిగా ఉడికిన తర్వాత ఇలా పకోడీలను తీసి పక్కన పెట్టుకోవడమేనండి. చూసారా చాలా చాలా ఈజీగా అయిపోతుంది కదా పకోడీ చేసుకోవడం. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో చూసారా? ఇలాగే మిగతా పిండితో అంతా పకోడీలను వేసుకోండి. అంతే అండి. మిగిలిన పిండితో కూడా మొత్తం పకోడీలని వేసుకున్నాము. ఇక్కడ చూసారా ఎంత టేస్టీగా ఉందో పకోడీ అయితే. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా కంపల్సరీ ఇలాగే ఈజీగా పకోడీలని ఇంట్లో వేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడి మరీ తింటారు. అచ్చం బయట చేసుకున్న దానిలాగే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ ఇలాగే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. టేక్ కేర్. బై బై.